హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. నిన్న మన మార్కెట్స్ చాలా ఫాలో అయ్యే చెప్పాలంటే మన ఇండియన్ మార్కెట్స్. కానీ మన ఇండియాలో మనకి లేదు న్యూస్. ఎక్కడి నుంచి వస్తుంది? మనకి యూఎస్ నుంచి అయితే వస్తుంది కదా. మన యూఎస్లో ట్రంప్ టారిఫ్స్ పెంచడం వల్ల మనకి స్టాక్ మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. మెయిన్గా అసలు యూఎస్లో ఏం జరుగుతుంది వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. మెయిన్గా మన ఇండియాలో కాదు ప్రాబ్లమ్స్, మెయిన్గా అమెరికాలోనే ఉన్నాయి, యూఎస్లోనే ఉన్నాయి మెయిన్ ప్రాబ్లమ్స్. వాటి గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా లాస్ట్ 2 డేస్లో మనం చూస్తే నాస్డాక్ యూఎస్లో ఇండెక్స్, మనకి ఐటీ ఇండెక్స్ మనం చూస్తే 2 డేస్లోనే 11% పైన అయితే ఫాలో అయింది నాస్డాక్. అలాగే మన ఫిబ్రవరి నుంచి చూస్తే లాస్ట్ 1.5 మంత్ నుంచి వాళ్ళది 22% పైగా ఫాలో అయింది ఓన్లీ ఇండెక్స్ మనం చూస్తే. అలాగా స్పెసిఫిక్ స్టాక్ వైజ్ మనం చూస్తే ఇంకా ఎక్కువ ఫాలో అయ్యాయి యూఎస్ స్టాక్స్లో. మనం లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మనం చూస్తే మన యూఎస్ డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, మన రూపీ వాల్యూ పడిపోతుంది కదా. ఆ టైంలో అందరూ యూఎస్ స్టాక్స్ బై చేయాలని చెప్పి అందరూ టాక్ అయితే ఉండింది జనవరి ఆ టైంలో. అప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుంది, యూఎస్ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది. ఆ టైంలో అందరూ యూఎస్ స్టాక్స్ కొనాలి అంటే అక్కడ పెట్టడం చాలా బెటర్ అన్నట్లు టాక్ అయితే వచ్చింది. ఆ టైంలో మీకు వీడియో కూడా చేశాను. నాకు యూఎస్ స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. అన్ని స్టాక్స్ అన్ని పీక్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అండ్ ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఆ మనీ ఇండియాకి తీసుకొని రావడం చాలా బెటర్ అని చెప్పి మీకు వీడియో అయితే చేశాను. నేను అనుకున్నట్లే చెప్పాలంటే యూఎస్ స్టాక్ మార్కెట్ అయితే ఫాలో అవడం స్టార్ట్ అయింది. మన ఇండియన్ మార్కెట్ అయితే రికవర్ అవ్వలేదు కానీ వాల్యుయేషన్స్ అయితే మంచి వాల్యూ జోన్కి అయితే వచ్చిందనమాట ఆ టైంలో. ఓకే, మనం ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూద్దాం. ప్రజెంట్ మన సిచ్యువేషన్ చూస్తే మన ట్రంప్ టారిఫ్స్ విపరీతంగా అన్ని కంట్రీస్ పైన అయితే వేస్తున్నాడు కదా. దీనివల్ల మన స్టాక్ మార్కెట్ అయితే పడుతుంది. దీనివల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? యూఎస్ఏ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళ స్లో డౌన్ అయితే నడుస్తుంది. అక్కడ యూఎస్లో ఇన్ఫ్లేషన్ అయితే పెరిగిపోతుంది అన్న టాక్స్ అయితే ఉన్నాయి 2-3 ఇయర్స్ నుంచి. అది రాను కంట్రోల్లోకి అయితే వస్తుంది రీసెంట్ టైమ్స్లో. కానీ అంతా బెటర్ అవుతుంది సిచ్యువేషన్స్ అనే టైంలో ట్రంప్ వచ్చి ఇప్పుడు ఈ టారిఫ్స్ విపరీతంగా పెంచడంతో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది అండ్ రెసిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నట్లయితే చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అది చాలా వరకు జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ యూఎస్లో మనకి హై ఇంట్రెస్ట్ రేట్స్తో రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయడానికి జనాలు చాలా వరకు కష్టపడుతున్నారు. అండ్ జాబ్స్ డేటా కూడా రీసెంట్గా మనకి లాస్ట్ వచ్చిందనమాట. అది కూడా చాలా వీక్గా వచ్చింది. అండ్ అన్నీ చెప్పాలంటే స్లో డౌన్ ఉంది, ఎకనామిక్ స్లో డౌన్ అయితే ఉంది యూఎస్లో. దాంతోపాటు ఇప్పుడు టారిఫ్స్ కానీ ఇప్పుడు పెంచితే ఇన్ఫ్లేషన్ అయితే చాలా హైగా పెరిగిపోయి రెసిషన్ అయితే చాలా హై ప్రాబబిలిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. దీనివల్ల మనకి టోటల్ యూఎస్ కానీ స్లో డౌన్ వచ్చిందనుకోండి, రెసిషన్ వస్తే అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ ఎకానమీ చెప్పాలంటే. మనకి చాలా వరకు యూఎస్ మనం చూస్తే ఎక్కువ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. మన ఇండియా కానీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటుంది, ఇండియా, చైనా కానీ అండ్ వియత్నాం ఇంకా వేరే కంట్రీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి కంట్రీస్కి. మనం అందరూ డిపెండ్ అవుతాం యూఎస్ పైన. వాళ్ళ కన్జంప్షన్ కానీ తగ్గితే మన అన్ని గ్లోబల్ ఎకానమీస్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యి మొత్తం మనకి రెసిషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకి క్లియర్గా మనకు కనబడుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రంప్ టారిఫ్స్ అసలు ఎందుకు వేస్తున్నాడు, అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ ఎందుకు వేస్తున్నాడు, వాటి రీజన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు వాళ్ళు టారిఫ్స్ చేయడానికి అసలు ఎందుకు అంత చేస్తున్నాడు. మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది యూఎస్ఏ కదా. అసలు ఎందుకు చేస్తున్నాడు వాటి గురించి మనం అంటే పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అది నిజాలో కాదో మనకు తెలీదు. ఉన్న ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడదాము. అండ్ అలాగే ఈ టైంలో మనం ఒకవేళ ఇన్వెస్టెడ్ అయి ఉంటే ఎలాంటి సెక్టార్స్లో కానీ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎలాంటి వాటిపైన అవాయిడ్ చేయాలి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము ఈరోజు. మనకు మెయిన్ న్యూస్లో మనం చూస్తే మెయిన్గా టారిఫ్స్ చేయడానికి రీజన్స్ ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్. ఇప్పుడు ఆ కంట్రీస్ మన ఇండియా మనకి టారిఫ్స్ ఎక్కువ వేసింది అనుకోండి, మా యూఎస్ కూడా ఎక్కువ వేస్తాను అన్నట్లు అని చెప్తున్నారు అనమాట. మీరు ఎంత వేస్తే నేను అంత టారిఫ్స్ వేస్తానని చెప్పి ట్రంప్ అయితే చెప్తున్నాడు. సో దట్ వేరే కంట్రీస్ కూడా యూఎస్ పైన టారిఫ్స్ తగ్గించాలనే ఒకటి ఉంది. అండ్ అదే కాకుండా కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంట్రీస్కి కొన్ని డిమాండ్స్, న్యూక్లియర్ పైన కొన్ని, వేరే కంట్రీస్ పైన డిమాండ్ కానీ అలా ఒక్కొక్క కంట్రీ పైన కొన్ని డిమాండ్స్తో ఆయన బార్గెనింగ్ అయితే చేస్తున్నాడు అనమాట ఈ టైంలో. అదొక రీజన్ అయితే మనకు బయట కనబడుతుంది. అండ్ అదే కాకుండా మనకి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని రీజన్స్ అసలు అంటే బయటకి న్యూస్ రావట్లేదు, అది ఎవరికి క్లారిటీ లేదనమాట. ఆ న్యూస్ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ మార్కెట్కి మెయిన్గా యూఎస్కి మెయిన్గా అసలు ప్రాబ్లం ఏంటి అని మనం చూస్తే మనకి తెలిసిందే. ట్రంప్ రాకముందే కూడా ప్రాబ్లం అయితే ఉంది. వీళ్ళకి అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. వీళ్ళకి అప్పులు చాలా ఎక్కువ ఉందన్నమాట యూఎస్కి. అప్పులకి ఇంట్రెస్ట్ పే చేయడం కూడా చాలా అంటే ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే $34 ట్రిలియన్ అయితే వీళ్ళకి అప్పు పెరిగింది. వీళ్ళకి లేటెస్ట్ న్యూస్ ఈరోజు మనకి చూస్తే
అప్పులైతే చాలా పెరిగిపోయాయి. దీనికి ఇంట్రెస్ట్ అయితే బాగా పే చేయాల్సి వస్తుంటుంది. కానీ వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉంది. కంట్రీకి ఇన్కమ్ తక్కువ ఉంది, అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం చెప్పాలంటే అమెరికాకి. అది కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు హైలో ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉన్నప్పుడు వీళ్ళు అప్పులు పే చేయాల్సింది బాగా పెరిగిపోతూ వస్తుంటుంది. ఇది యూఎస్కి వాళ్ళ గవర్నమెంట్కి, ట్రంప్ గవర్నమెంట్కి చాలా చాలా పెద్ద ప్రాబ్లం చెప్పాలంటే, ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఓకే, ఈ అప్పుల దగ్గర నుంచి బయటకు పడడానికి వీళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తే, మనకి ఈరోజు న్యూస్ మనం చూస్తే ట్రంప్ కానీ ఎలాన్ మస్క్ కలిసి అంటే డిసిషన్స్ అయితే తీసుకున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా వీళ్ళ గవర్నమెంట్ జాబ్స్, యూఎస్లో గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసేస్తున్నారు. చాలామందిని గవర్నమెంట్ జాబ్స్ తీసేస్తున్నారు. మనం చూస్తే 2 lakh జాబ్స్ అయితే తీసేస్తున్నారు అక్రాస్ చాలా వాటిలో సెక్టర్స్లో అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసేస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి కొంచెమైనా తగ్గుతుంది కదా, బర్డెన్ అయితే తగ్గుతుంది కదా అన్నట్లు అంటే మనకైతే న్యూస్ అయితే తెలుస్తుంది. మనకి మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. అది కూడా మనకి ఈ కంపెనీస్ పైన ట్యాక్స్ కూడా తగ్గించారు కదా, అదొక ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ కూడా తగ్గుతుంది. అదొక తలనొప్పి. ఆల్రెడీ ట్రంప్ ఇచ్చిన ఆఫర్స్ వల్ల ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ట్యాక్స్ కలెక్షన్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇన్కమ్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ సో దట్ ఈ మళ్ళీ ఇన్కమ్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కట్ చేస్తున్నాడు. దీనివల్ల కొంచెమైనా బెటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టారిఫ్స్ పెంచడం వల్ల అంటే మళ్ళీ గవర్నమెంట్కి మనీ వస్తుంది కదా అనేది కొంతమంది చెప్తున్నారు. అందుకని టారిఫ్స్ పెంచుతున్నాడు అని టాక్ అయితే ఉందన్నమాట. ఈ పెంచడం వల్ల ఓకే మనీ వస్తుంది, ఇప్పటికైతే టెంపరీగా అంటే ఏదైనా మనీ వచ్చి కొంచెం బెటర్ అవ్వచ్చు, ఓకే. కానీ యూఎస్ అయితే రేషన్కి అయితే వచ్చేస్తుంది, ఎకనామిక్ స్లోడౌన్ అయితే వస్తుంది కదా, ఇంత అంటే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇప్పుడు అంటే అప్పులు తగ్గించుకోవడానికి టారిఫ్స్ పెంచితే ఇంకా ప్రాబ్లమ్స్ అయితే పెరుగుతాయి. ఇదొక ఇష్యూ అయితే ఉంది. కానీ కొందరు చెప్పడం ఏంటంటే ఓకే ఈ అప్పులు అంటే ఇప్పుడు రెసిషన్ వచ్చేసింది అనుకోండి, రెసిషన్ వచ్చేసి అంటే ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతుంది అన్న టైంలో ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు అనే టాక్ అయితే ఉంటుంది. మనకి ఫెడ్ వాళ్ళు మనకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి స్టార్ట్ చేశారు. కానీ తర్వాత ట్రంప్ టారిఫ్స్ ప్రాబ్లమ్స్ వల్లే ఇంట్రెస్ట్ రేట్స్ అంటే మళ్ళీ తగ్గించకుండా ఆపారనమాట ఈ టైంలో. కానీ అంటే ఒకవేళ అంటే ప్రాబ్లమ్స్ బాగా జాబ్స్ డేటా కానీ మొత్తం ఎకనామిక్స్ స్లో డౌన్ అయ్యి అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ అయితే వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గిస్తారు. కాబట్టి మన ట్రంప్ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఎక్కువ చేస్తే అంటే మళ్ళీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే ఏమవుతుంది, వీళ్ళకి ఆల్రెడీ అంటే గవర్నమెంట్కి అప్పులు ఉన్నాయి కదా, అప్పులకి ఇంట్రెస్ట్ పే చేయాల్సింది తగ్గుతుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు, రైట్? దీనివల్ల వాళ్ళ గవర్నమెంట్కి బెటర్ అవుతుంది అనే టాక్స్ కూడా ఉన్నాయి. మనకి ఏది నిజమో మనకు కరెక్ట్గా తెలియదు చెప్పాలంటే. ఈ టారిఫ్స్ పెంచడం వల్ల వాళ్ళ గవర్నమెంట్కి వచ్చే మనీ ఎంత వస్తుందో నాకు కరెక్ట్గా చెప్పలేను. ఒకవేళ రేషన్ అంటే వచ్చేస్తుంది అంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే వీళ్ళకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు కట్ చేస్తాడు, అది కూడా ఒక క్వశ్చనే చెప్పాలంటే. కానీ మరీ వర్స్ట్ సిచ్యువేషన్కి వస్తే కట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. మనకి ఏది చెప్పలేము. ప్రజెంట్ చూస్తే రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు, మనకి ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అయితే యూఎస్లో ఇవన్నీ ఉన్నాయి. అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఏది క్లారిటీ లేదు. ఈ అన్సర్టనిటీ వల్ల ఈ మార్కెట్స్ పడిపోతుంటే ట్రంప్ మాత్రం స్టేట్మెంట్స్ అయితే మార్కెట్స్ విల్ బూమ్ అని చెప్తున్నారు అనమాట. మార్కెట్స్ మళ్ళీ పెరుగుతాయి, బాగా పెరుగుతాయి అన్నట్లు చెప్తున్నారు. మనకి అంటే ఆయన దృష్టిలో అంటే ఈ నెగోషియేషన్స్ అయ్యి అన్నీ కూడా సెటిల్ అవుతే అన్నీ మళ్ళీ పెంచుతారు అనే టాక్ అయితే ఉంది. అంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ అనే టాక్ అయితే ఉంది. ఆయన ముందు టర్మ్లో కూడా ఇలాంటి అంటే ఇలా స్టేట్మెంట్స్ ఏదో చాలా ఇచ్చారు అని అయితే ఉంది. కానీ మార్కెట్స్ అయితే బాగా పెరిగాయి. ఆయన టైంలో మార్కెట్స్ అయితే ముందు బాగా పెరిగాయి. ఈసారి మాత్రం అంటే ఆయనది నెగిటివ్ అని చెప్పడానికి లేదు. ఆయన రాగానే మనకి గవర్నమెంట్లో ప్రజెంట్ వాళ్ళ దగ్గర మనీ లేదు, ఆయన గవర్నమెంట్ రన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉంది అమెరికా చెప్పాలంటే. కానీ ఆయన బెటర్ చేయడానికి ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకొని చాలా పెయిన్ అయితే చూపిస్తున్నాడు. ప్రజెంట్ మార్కెట్లో పెయిన్ అయితే చూపిస్తున్నాడు. ఈ పెయిన్ ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుందో తెలియదు. కానీ రివర్స్లో వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ గవర్నమెంట్ మనకి ట్రంప్ ఇంకా 5 years ఉంటాడు, డెఫినెట్గా మంచి బుల్ ర్యాలీ అయితే చూపిస్తాడు. కానీ ఈ పెయిన్ ఇంకా 1 year ఉంటుందా, ఇంకా 2 years ఉంటుందా మనం ఎవరు చెప్పలేము. కానీ ఇమ్మీడియట్గా అయిపోతుంది అనుకున్నాం. నిజం చెప్పాలంటే ట్రంప్ ఈ టారిఫ్స్ అంటే ఈ గోల మ్యాక్సిమం డిస్కషన్స్తో అన్ని కంట్రీస్తో చేసి మ్యాక్సిమం ఫినిష్ చేస్తాడు నేను అనుకున్నాను, కొందరు ఎక్స్పర్ట్స్ కూడా అనుకున్నారు. కానీ అది అవ్వలేదన్నమాట చెప్పాలంటే. అది ఇంకా నడుస్తుంది. అండ్ నిన్న
నిన్న మొన్న రిలీజ్ చేశారు కదా. దాని తర్వాత వేరే కంట్రీస్ కూడా మన చైనా మనం చూస్తే రివర్స్లో అమెరికా పైన 34-35% టారిఫ్స్ వాళ్ళపైన అన్ని గూడ్స్ పైన వేస్తామని చెప్పి, అంటే ఏదైనా యూఎస్ నుంచి చైనాకి ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేసిన వాటిపైన 35% టారిఫ్స్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. ఇది ఇంకా యూఎస్కి తలనొప్పి, చైనాకి తలనొప్పి. ఇంకా వేరే కొన్ని కంట్రీస్ కూడా అలా రివర్స్లో టారిఫ్స్ చేస్తారని టాక్ అయితే ఉంది. కొన్ని కంట్రీస్ అయితే దిగొచ్చాయి, మాట్లాడడానికి అయితే దిగొచ్చాయి. లేటెస్ట్ న్యూస్ అయితే కొన్ని కంట్రీస్ అయితే మాట్లాడడానికి అయితే వచ్చాయని తెలుస్తుంది. ఏదైతే ఏమైనా సెటిల్మెంట్ అయితే జరుగుతుంది, అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది ఇది అనేది చెప్పలేము. కొందరైతే ఆగస్ట్ వరకు ఉండొచ్చు, ఆగస్ట్ అక్టోబర్ వరకు ఉండొచ్చు అని కొందరు అంటున్నారు. కొందరు 1 year కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఏదైతే ఏమైనా మనకి అప్పటి వరకు అయితే మనకు అన్సర్టనిటీ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి అన్నీ సెటిల్ అయిన తర్వాత కానీ మనకి మార్కెట్స్ అయితే పెరుగుతాయి, దాని తర్వాత పెరుగుతాయి. మనం అంతవరకు అయితే మనం కొంచెం వెయిట్ చేయాల్సిన పొజిషన్ అయితే ఉంది మనకి. ఓకే, ప్రజెంట్ ఏ సెక్టర్స్కి బెనిఫిట్, మన ఈ టారిఫ్స్ వల్ల ఏ సెక్టర్స్ కొంచెం బెటర్గా ఉంటాయి అండ్ ఏ సెక్టర్స్ బాగా నష్టపోతాయి, వీటి గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. మనం చూస్తే మనకి టారిఫ్స్ గ్లోబల్గా మనం చూస్తే చైనా పైన ఎక్కువైతే టారిఫ్స్ వేశారు అండ్ వియత్నాం పైన ఎక్కువ వేశారు అండ్ ఇంకొన్ని కంబోడియా అని కొన్ని కంట్రీస్ పైన వేశారు. మన ఇండియా పైన కూడా 26% టారిఫ్స్ అయితే వేశారు. మనకి ఆ రోజు టారిఫ్స్ వచ్చిన రోజు April 2 మన స్టాక్ మార్కెట్ పాజిటివ్గా అయితే తీసుకుంది. ఎందుకంటే వేరే కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాకి బెటర్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చైనాకి ఎక్కువ టారిఫ్స్ వేశారనుకోండి ఇండియా కన్నా, మన ఇండియా ఎక్కువ అంటే బెనిఫిట్, అంటే ఒకవేళ పెంచినా కూడా మన ఇండియా బెనిఫిట్ అవుతుంది కదా. చైనాని అంటే గూడ్స్ పక్కన పెట్టి మన ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతాయి కాబట్టి మన ఇండియా పాజిటివ్గా తీసుకుంది. వియత్నంలో ఏమవుతుందంటే, వియత్నంలో ఎక్కువ చైనా వాళ్ళు వియత్నంకి వచ్చి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడ అంటే ఇండైరెక్ట్గా చైనా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తున్నారు అనే దాంతో చైనా వాళ్ళు వియత్నాం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దట్ వీళ్ళు ఏం చేశారు, ట్రంప్ ఇప్పుడు వియత్నాం పైన కూడా ఎక్కువ టారిఫ్స్ పెంచారు. సో దట్ ఇప్పుడు చైనా నుంచి అయిపోతాయి, వియత్నాం నుంచి కూడా అయిపోతాయి అండ్ ఇంకా కొన్ని కంబోడియా పైన అయిపోతాయి. అలాగే కొన్ని కంట్రీస్ పై నుంచి అయిపోవడం వల్ల మన ఇండియా బెనిఫిట్ అవుతుంది అనే టాక్తో మనకి April 2 మనం చూస్తే మన స్టాక్ మార్కెట్ పెరిగింది. ఒకవేళ 26% వేసినా కూడా మన ఇండియా అయితే పాజిటివ్గా తీసుకుంది చెప్పాలంటే. మనకి ఏ సెక్టార్స్ మనకి నెగిటివ్ మనం చూస్తే ఆక్వాకల్చర్, మనకి సీ ఫుడ్స్ ఉంటాయి చూడండి, ఫిషెస్ కానీ ఇంకా ఫ్రాన్స్ ఇలాంటి ఎక్స్పోర్ట్ చేసే వాటిపైన మనకి నెగిటివ్ అని మనకు తెలుస్తుంది. అండ్ ఆటో సెక్టర్, ఆటో పార్ట్స్ పైన కూడా కొన్ని ఆయన వేశారనమాట. ఆటో సెక్టర్ కూడా మనకి నెగిటివ్ మనం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఐటీ సెక్టర్లో మనం చూస్తే ఐటీ సెక్టర్ పైన మనకి టారిఫ్స్ లేవు కానీ ఇండైరెక్ట్గా ప్లే అవుతుంది అనమాట. ఐటీ సెక్టర్లో మనకి చూస్తే ఆల్రెడీ ఐటీ సెక్టర్ మనకి స్లో డౌన్ అయితే ఉంది. నిజం చెప్పాలంటే దానిపైన నేను వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. ఐటీ సెక్టర్ పైన, ఐటీ సెక్టర్లో స్లో డౌన్ అయితే ఉంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది ఐటీ సెక్టర్ ఇప్పటికే. అండ్ ఐటీ సెక్టర్ ఇప్పుడు నెగిటివ్ అవ్వడానికి మెయిన్ కారణం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మెయిన్గా ఈ టారిఫ్స్ పెంచడం వల్ల రష్యన్ అయితే వస్తుంది, యూఎస్ స్లో డౌన్ అయితే వస్తుంది. యూఎస్ స్లో డౌన్ అయితే ఆల్రెడీ మనకి స్లో డౌన్ ఉన్న ఐటీ సెక్టర్లో ఇంకా స్లో డౌన్ అయితే స్టార్ట్ అయ్యి దానివల్ల నెగిటివ్ అన్నట్లయితే చెప్తున్నారు ఐటీ సెక్టర్. అండ్ నెక్స్ట్ కెమికల్ సెక్టర్స్ పైన కూడా వీళ్ళు టారిఫ్స్ అయితే వేశారు, అది నెగిటివ్. అండ్ సోలార్ కూడా, మెయిన్గా సోలార్ సెక్టార్లో మనకి సోలార్ మాడ్యూల్స్ కానీ సోలార్ సెల్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ పైన వీళ్ళు టారిఫ్స్ అయితే వస్తుంది. అండ్ దాంట్లో కూడా స్టాక్స్ వైజ్ కూడా మనం డిస్కస్ చేద్దాము. మనం పాజిటివ్ మనం చూస్తే ఫార్మా సెక్టర్, మనకి ఆ రోజు మెయిన్గా April 2 అయితే పాజిటివ్ ఫార్మా సెక్టర్ అనేది చెప్పారు. టారిఫ్స్ వేయలేదు కాబట్టి పాజిటివ్ అని స్టాక్ సెక్టర్ మొత్తం బాగా పెరిగింది అనమాట. కానీ నెక్స్ట్ డే ఇమీడియట్లీ ట్రంప్ వచ్చి లేదు ఫార్మా సెక్టర్ పైన కూడా మేము టారిఫ్స్ వేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇది కొంచెం కామెడీగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు అంటే ఎక్స్పర్ట్స్ కొందరు చెప్పారనమాట, ఫార్మా సెక్టర్ పైన టారిఫ్స్ వేస్తే అది యూఎస్కే అంటే నెగిటివ్ అవుతుంది అన్నట్లు కొందరు చెప్పారనమాట. ఎందుకంటే ఎక్కువ ఫార్మా మొత్తం అయితే ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు అమెరికా వాళ్ళు. ఎప్పుడు కూడా చైనా నుంచి కానీ మన ఇండియా నుంచి కూడా ఎక్కువైతే ఇంపోర్ట్స్ చేసుకుంటారు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ తక్కువ, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ తక్కువ అనమాట. సో ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటారు. దానిపైన టారిఫ్స్ పెంచితే అది యూఎస్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నారన్నమాట కొందరు ఎక్స్పర్ట్స్. అది అంటే అది విన్ని చేశాడో లేకపోతే కావాలని చేస్తున్నట్లున్నాడు అసలు చెప్పాలంటే. కావాలని అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంకా ఫార్మా పైన కూడా మేము టారిఫ్స్ పెంచుతాము అని కావాలని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఇంకోటి సెమీ కండక్టర్స్ పైన కూడా, సెమీ కండక్టర్స్ ఎక్కువ తైవాన్ నుంచి అయితే వస్తుంటాయి వీళ్ళ యూఎస్కి. అండ్ మెయిన్గా తైవాన్ మనకి చైనా పక్కనే ఉంటుంది కదా, అది ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది అనే దాంతో మనకి ఇండియాలో ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దానిపైన కూడా టారిఫ్స్ వేయలేదు సెమీ కండక్టర్స్ పైన. మనకి సహస్ర మన హోల్డ్ చేసిన స్టాక్ మనకి, నేను ఇంకా హోల్డ్ చేస్తాను, చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్
ఈ సహస్ర ఎలక్ట్రానిక్స్ ఇంకా హోల్డ్ చేస్తున్నాను నేను చెప్పాలంటే. నేను అనుకోవడం ఈ టారిఫ్స్ పెంచుతారన్న దాంతో ఈ ఆల్రెడీ అంటే వీళ్ళ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెంచుతారేమో అని అనిపిస్తుంది. సో దట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బెటర్గా వస్తాయన్న టాక్ అంటే ఉండొచ్చేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ టారిఫ్స్ పెంచుతున్న దాంతో కొన్ని వాటిలో ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెంచుతున్నారన్నమాట, కొన్ని జరుగుతున్నాయి. ఆల్రెడీ మన యూఎస్లో మనం చూస్తే ఈ టారిఫ్స్ పెంచుతున్న దాంతో ఆల్రెడీ అక్కడ సూపర్ మార్కెట్స్లో కానీ కొన్ని బాగా ఆల్రెడీ కొంటున్నారంట. టీవీస్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ గ్రోసరీస్ రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ కానీ కొన్ని విపరీతంగా కొంటున్నారంట. అలాగే కంపెనీస్ కూడా థింక్ చేస్తాయి కాబట్టి ఈ కొన్ని ఏమైనా ఆల్రెడీ మనకి సహస్ర ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటుంది అమెరికాకి. సో దట్ ఈసారి రిజల్ట్స్ బెటర్గా వస్తాయనేది ఉంటుందేమో అన్న దాంతో నేనైతే హోల్డ్ చేస్తున్నాను. కానీ చాలా పెన్నీ స్టాక్ ఇది, చాలా చిన్న స్టాక్ ఇది చెప్పాలంటే. పెన్నీ అంటే చాలా చిన్న కంపెనీ, నేను స్టాక్ ప్రైస్ బట్టి చెప్పట్లేదు, చిన్న స్టాక్. అది నేను లాంగ్ టర్మ్లో హోల్డ్ చేద్దామని చూస్తున్నాను. చూద్దాం అది ఎలా జరుగుతుందో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే యాపిల్ కంపెనీస్ మెయిన్గా బెనిఫిట్ అవుతుంది అనే టాక్ అయితే ఉందన్నమాట. మెయిన్గా యాపిల్ కంపెనీస్ బెనిఫిట్ అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ యాపిల్ కంపెనీస్ ఎక్కడి నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకుంటారంటే ఈ అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ దగ్గర నుంచి అండ్ ఇంకొన్ని వియత్నాం దగ్గర నుంచి వీటి దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. వాటిపైన ఎక్కువ టారిఫ్స్ వేశారనమాట. సో దట్ మన ఇండియా పైన కూడా టారిఫ్స్ వేసినా వాళ్ళవి ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో దట్ దానివల్ల యాపిల్ కంపెనీస్కి మెయిన్గా టెక్స్టైల్లో యాపిల్ కంపెనీస్కి మంచి బెనిఫిట్ అయితే టాక్ అయితే ఉంది చెప్పాలంటే. మనకి ఆటో సెక్టర్లో ఆల్రెడీ నెగిటివ్ అని మనకు తెలుసు. దానిలో మనకి కొంచెం స్లైట్ అంటే పాజిటివ్ మనం చూస్తే భారత్ ఫోర్జ్కి కొంచెం పాజిటివ్ అని చెప్తున్నారు. భారత్ ఫోర్జ్కి ఇంకా బాలకృష్ణ ఇండస్ట్రీస్కి కొంచెం బెటర్ అని చెప్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ న్యూస్ వీళ్ళు హెవీ ట్రక్స్ పైన వీళ్ళు అంటే ఆటో కాంపోనెంట్స్ అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దానిపైన టారిఫ్స్ అయితే లేవు అని చెప్పారన్నమాట. సో దట్ వీళ్ళకి భారత్ ఫోర్జ్ కానీ బాలకృష్ణ ఇండస్ట్రీస్కి కొంచెం పాజిటివ్. అండ్ అలాగే సమవర్ధన్ ఈ స్టాక్ కూడా మనకి పాజిటివ్ అని చెప్తున్నారు. కానీ ఆటో కాంపోనెంట్స్ పైన అయితే వీళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. భారత్ ఫోర్జ్ మనం చూస్తే ఈ స్టాక్ పైన కొంచెం అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. వీళ్ళకి అంటే ఆటో కాంపోనెంట్స్ పక్కన పెడితే వీళ్ళకి మెయిన్గా డిఫెన్స్లో వీళ్ళకి 10,000 crores ఆర్డర్ బుక్ అయితే ఉంది. సో దట్ వీళ్ళకి మంచి పాజిటివ్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఈ స్టాక్ని కూడా ఫోకస్ చేయొచ్చు, మంచి స్టాకే భారత్ ఫోర్జ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆటో దానిలో మనం చూస్తే జేఎల్ఆర్ సేల్స్ బాగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో దట్ టాటా మోటార్స్కి బాగా నెగిటివ్ అనే టాక్ అయితే బాగా ఉందన్నమాట. ఈ మధ్య అన్ని వేరే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పడం కానీ అందరూ కూడా టార్గెట్ ప్రైజెస్ అయితే తగ్గిస్తున్నారు. సో దట్ మనకి టాటా మోటార్స్ని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఈ టైంలో. వాల్యుయేషన్స్ బాగున్నా కూడా గ్రోత్ అయితే బాగా తగ్గిపోతుంది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి అనే అయితే ఉంది. దానిలో మెయిన్గా అపార్ ఇండస్ట్రీస్ 50% అయితే వీళ్ళకి అక్కడి నుంచి వస్తుందని వీళ్ళు ఉందన్నమాట యుఎస్ దాని నుంచి. సో అపార్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మనం మెయిన్గా చూస్తే సోలార్ మాడ్యూల్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు వారే ఎనర్జీస్ వాళ్ళకి మోస్ట్ అక్కడి నుంచే ఎక్కువ వస్తుంది అనమాట. 60 to 70% టాప్ లైన్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. మెయిన్గా వారే ఎనర్జీస్ గురించి మనం చూస్తే ఆ స్టాక్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్ చెప్పాలంటే. నాకు ఐపీఓలో వచ్చింది, మీకు చెప్పాను కూడా హోల్డ్ చేస్తానని చెప్పి. మీకు రీసెంట్గా నేను సెల్ చేశాను. ఇది న్యూస్ రాగానే April 2 అయితే నేను సెల్ చేశాను. అంటే మీరు సెల్ చేసేసి ఎలా అంటే అవసరం లేదు చెప్పాలంటే. లాంగ్ టర్మ్లో చాలా మంచి స్టాక్, ఇప్పటికీ నేను చెప్తున్నాను లాంగ్ టర్మ్లో ఇది చాలా మంచి స్టాక్. అది నేను మెయిన్గా సెల్ చేయడానికి కారణం ఏంటంటే ఇది నాకు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చిన ఐపీఓలో వచ్చిన స్టాక్. అది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది చెప్పాలంటే. అది దానిలో ఓన్లీ వన్ స్టాక్ అయితే ఉందన్నమాట ఆ పోర్ట్ఫోలియోలో. ఎందుకు అక్కడ పెట్టుకొని అంటే వేస్ట్ అనిపించింది నాకు. అండ్ ఈ కంపెనీ గురించి వారే ఎనర్జీస్ గురించి మనం చూస్తే ప్రజెంట్ అయితే ఎవరైనా హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. అంటే కొంచెం స్లో డౌన్ అయితే కొద్ది రోజులు చూడొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఇది మంచి బెనిఫిషియరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మనకి మెయిన్గా యూఎస్లో కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పెంచుతున్నారు కూడా. వారే ఎనర్జీస్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పెంచుతున్నారు. సో దట్ ఇక్కడ వీళ్ళు టారిఫ్స్ పెంచినా కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు అయితే అక్కడ ప్రాజెక్ట్స్కి అయితే సప్లై చేస్తారు కాబట్టి పర్లేదు. ప్రజెంట్ టెంపరీగా అయితే మనకి స్లో డౌన్ అయితే చూడొచ్చు. కానీ యూఎస్లో కూడా ఈ గ్రీన్ ఎనర్జీ కానీ ఈ సోలార్ కానీ ఇవి బాగా పెరిగిపోతుంది. గ్లోబలీ బాగా యూసేజ్ బాగా పెరుగుతుంది. అప్పుడు డెఫినెట్గా ఈ వారే ఎనర్జీస్ మన లోకల్గానే మన ఇండియాలో కూడా మనకి డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో బాగుంటుంది, స్టాక్ అయితే బాగుంటుంది. టెంపరీ స్లో డౌన్ అయితే మనం చూడొచ్చు కొద్ది రోజులు.
అండ్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ అదాని కానీ రిలయన్స్ కానీ వీళ్ళు కూడా పెట్టి ఎక్కువ చేస్తున్నారు, సోలార్ సెల్స్ మాడ్యూల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పెడుతున్నారు. దీనివల్ల కూడా వారి ఎనర్జీస్కి స్లో డౌన్ అంటే ఎఫెక్ట్ అయితే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు. కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండొచ్చేమో కానీ వాళ్ళ ప్రొడక్షన్ ఇంకా రావడానికి ఇంకా టైం ఉంది అనమాట. ఇంకా అట్లీస్ట్ కొద్ది రోజులు టైం, ఇంకా 2 years అలా పట్టే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ వారి ఎనర్జీస్కి ప్రెసెంట్ అయితే మంచి కంపెనీయే. వాల్యుయేషన్స్ అయితే అంటే 50 PE రేంజ్కి అయితే వచ్చినట్లు నాకు గుర్తు. అండ్ హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ప్రజెంట్ కొద్ది రోజులు స్లో డౌన్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ బెటర్గా ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది నాకు. అండ్ ఫార్మాలో కొన్ని కంపెనీస్ అంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది మన యూఎస్లో, అంటే ఎక్కువ సేల్స్ కంట్రిబ్యూషన్ మనం చూస్తే ఈ కంపెనీస్ సింజన్ కానీ గ్లాండ్ ఫార్మా ఇవన్నీ మన కంపెనీస్ మనం చూడొచ్చు. అండ్ ఫార్మా పాజిటివ్గా నెగిటివ్గా అంటే ఫార్మా పైన మళ్ళీ అంటే టారిఫ్స్ వేస్తామని చెప్పారు కానీ చెప్పలేము అది వేస్తారా లేదో. కానీ అంటే న్యూట్రల్ అని చెప్పొచ్చు, పర్లేదు న్యూట్రల్, మనకి పాజిటివ్ అని చెప్పను. కానీ ఓవరాల్గా మనం చూస్తే చైనా +1 స్ట్రాటజీలో లాంగ్ టర్మ్లో పర్లేదు, బాగానే డీసెంట్గా అయితే ఉంటుంది ఈ ఫార్మా సెక్టర్ అయితే. అండ్ కమింగ్ టు ఐటీ సెక్టర్లో, మెయిన్గా ఐటీ సెక్టర్ గురించి మనం చెప్పాలంటే స్లో డౌన్ అయితే డెఫినెట్గా ఉంది. మీకు డీప్గా చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళకి స్లో డౌన్ మనం చూస్తుండొచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలంటే వాల్యుయేషన్స్ మనం చూస్తే ఇప్పుడు అంటే చాలా స్టాక్స్ పడ్డాయి కదా, ఇప్పుడు మంచి జోన్స్కి అయితే వచ్చాయి, చెప్పాలంటే మంచి జోన్స్కి అయితే వచ్చాయి. కానీ చీప్ అయితే నేను చెప్పను, ఎందుకంటే మనకి ఇది మన ఇన్ఫోసిస్ చూసినా కూడా మీకు స్క్రీన్ పైన అయితే పెడతాను. మనకి కోవిడ్ తర్వాత బాగా పెరిగిపోయింది అనమాట వాల్యుయేషన్స్ అయితే. అప్పుడు అంటే వాళ్ళకి రెవెన్యూస్ కానీ మంచి గ్రోత్ అయితే రావడం వల్ల కోవిడ్ తర్వాత బాగా పెరిగి వాల్యుయేషన్స్ కూడా హై పీక్కి టచ్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు వాల్యుయేషన్స్ అయితే మళ్ళీ మీడియం పీకి అయితే వచ్చాయి, 20 PE అరౌండ్కి అయితే వచ్చాయి అనమాట. మీడియం పీకి వచ్చినా కూడా వాళ్ళకి స్లో డౌన్ అయితే ఉంది. వీళ్ళ గ్రోత్ ఇచ్చినా కూడా సింగిల్ డిజిట్ గ్రోత్లో ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈసారి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా ఇస్తారనేది మనం చూడాలి. సో దట్ మనకి స్లో డౌన్ అయితే ఇంకా ఉంది కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను ఐటీ స్టాక్స్. అదే కాకుండా ఏఐ వల్ల కూడా మనకి ఇంకా కొంచెం ఎఫెక్ట్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది మన ఇండియన్ కంపెనీస్ అని చెప్తున్నారు. ప్రజెంట్ ఏఐ వల్ల కొన్ని జాబ్స్ అయితే పోవచ్చు, మనకి టాక్ అయితే నేను విన్నాం. ఏఐ వల్ల కొన్ని జాబ్స్ అయితే పోవచ్చు. ఈ జాబ్స్ పోయినా కూడా ఏఐ రిలేటెడ్ కొన్ని జాబ్స్ అయితే వస్తాయి. ఎక్కువ జాబ్స్ పోతే కొన్ని జాబ్స్ అయితే వస్తాయి. కానీ ఓవరాల్గా మనం చూస్తే ఐటీ సెక్టర్లో ఏఐ వల్ల పర్ఫార్మెన్స్ పెరిగి వీళ్ళకి అంటే వర్క్ ఇంకా బెటర్గా అవడం వల్ల ఫ్యూచర్లో నెక్స్ట్ 1-2 yearsలో వీళ్ళకి ఇంకా బెటర్గా అంటే ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ప్రజెంట్ అయితే స్లో డౌన్ ఉంది. కానీ ఫ్యూచర్లో 1-2 years తర్వాత ఏఐ వల్ల మనకి ఇంకా గ్రోత్ అయితే బాగుంటుంది అండ్ ఐటీ సెక్టర్స్ బాగుంటాయనే టాక్ అయితే ఉంది. అండ్ మన వాల్యుయేషన్స్ వైజ్ మనం మిడ్ క్యాప్ కంపెనీస్ మనం చూస్తే కోఫోర్జ్, ప్రెసిస్టెంట్ సిస్టమ్స్ మనం అంటే ఇంత ఫాలో అయిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ అయితే పీక్గా ఉన్నాయన్నమాట. 50-60 PEతో అయితే ట్రేడ్ అవుతున్నాయి అనమాట. వీళ్ళకి గ్రోత్ అయితే ఉంది, కానీ ఆర్డర్ బుక్ బాగుంది, కానీ గ్రోత్ అయితే బాగుంది, కానీ వీళ్ళకి వాల్యుయేషన్స్ కంఫర్ట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ER&D కంపెనీస్లో మనం చూస్తే టాటా ఎల్ఎక్సీ కానీ LTTS వీళ్ళకి కూడా స్లో డౌన్ అయితే ఉంది. మెయిన్గా మనకి చెప్పాలంటే యూరోప్లో ఎక్కువ కార్ సేల్స్ మనకి చైనా నుంచి అయితే వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్తున్నారు. సో దట్ మనకి ఈ చైనా డంపింగ్ వల్ల ఈవీ వెహికల్స్ ఇవన్నీ వీటి వల్ల మనకి ఈ స్లో డౌన్ అయితే మనకి డెఫినెట్గా KPITలో కానీ టాటా ఎల్ఎక్సీ ER&D కంపెనీస్లో మనకి ఇంకా చూడొచ్చు. సో దట్ ఈ ఐటీ సెక్టర్ అంటే బాగా ఫాలో అయింది. పెయిన్ ఇంకా కొద్ది రోజులు చూడొచ్చు. అంటే మంచి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే కాదు, కొద్ది రోజులు వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అయితే నాకు అనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో అయితే బాగుంటాయి, డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బాగుంటాయి. మనకి ఇంకా పెయిన్ మనకి ఇంకా కొద్ది రోజులు చూడొచ్చు. అది ఎప్పుడు రివర్సల్ వస్తుందో మనకి ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. ఈ యాపిల్ కంపెనీస్ పాజిటివ్ చెప్పాను కదా, మనం చూస్తే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళు బిగ్గెస్ట్ ప్లేయర్ అనమాట. చెప్పాలంటే ఎక్కువ యూఎస్కి 70% దగ్గర వీళ్ళకి రెవెన్యూస్ అయితే వస్తాయి యూఎస్ దగ్గర నుంచి. వీళ్ళైతే బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఈ యాపిల్ మనకి ఎక్స్పోర్టర్ అనమాట. అండ్ వీళ్ళు అంటే బెనిఫిట్ అని చెప్తున్నారు, ఈ కంపెనీ బెనిఫిట్ అని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ ఏంటంటే ఈ టారిఫ్స్ పెంచడం దానిలో మొత్తం కస్టమర్స్కి మేము పాస్ చేయము, కొంచెం వీళ్ళు కూడా బేర్ చేస్తారంట. వీళ్ళు కొంచెం టారిఫ్స్ అయితే వీళ్ళు బేర్ చేస్తారు కాబట్టి ప్రజెంట్ కొంచెం బేర్ చేస్తాం. దాని తర్వాత రాను మొత్తం కూడా టారిఫ్స్ కూడా మొత్తం అంటే ప్రజలపైన అంటే కస్టమర్స్ పైన అయితే మేము రేట్స్ పెంచుతాము, యాపిల్ రేట్స్ అయితే పెంచుతాము. లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ప్రజెంట్ మనం చూస్తే వియత్నాంకి, చైనాకి, ఇండియాకైనా 20% టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మేమే బెనిఫిట్ అవుతాం అన్నట్లు టాక్ అయితే ఉంది. ఇంకా గోకుల్దాసే కాదు, మనకి ఇంకా కొన్ని స్టాక్స్ అయితే చూడొచ్చు. SP యాపిల్స్ కానీ మనం యాపిల్ కంపెనీస్ పైన, టెక్స్టైల్లో యాపిల్ కంపెనీస్ పైన అయితే మనం కొంచెం ఫోకస్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు మెటల్ స్టాక్స్ మనం చూస్తే ఈ మెటల్ స్టాక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెగిటివ్ చెప్పాలంటే.
మెయిన్‌గా ఈ టారిఫ్స్ కన్నా మెయిన్‌గా చెప్పాలంటే మనకి చైనాలో స్లో డౌన్ అవ్వచ్చు. యూఎస్‌లో కూడా స్లో డౌన్ అవుతుంది. గ్లోబల్లీ చూసినా కూడా మనకి రెసిషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ఈ మెటల్ డిమాండ్ అయితే తగ్గుతుంది. ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి కదా! సో దట్ ఈ మెటల్ డిమాండ్ అయితే తగ్గిపోతుంది. మెటల్ డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఈ మెటల్ ప్రైజెస్ తగ్గుతాయి. అండ్ అదే కాకుండా ఈ కొత్త కెపాసిటీస్ అయితే ఇంకా ఆన్‌లైన్‌లోకి వస్తాయన్నమాట. కొత్త కెపాసిటీస్ అయితే యాడ్ చేస్తూ వస్తున్నారు కదా అన్ని కంపెనీస్ కూడా. ఇప్పుడు ఇంకా డిమాండ్ తగ్గుతుంది, ఇంకా ప్రొడక్షన్ పెరుగుతుంది. అప్పుడు మన మెటల్ ప్రైజెస్ అయితే ఫాలో అవుతాయి కదా. ఈ మెటల్ కంపెనీస్కి అన్నిటికీ నెగిటివ్ అనమాట. సో దట్ మెటల్ కంపెనీస్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి క్లియర్గా కనబడుతుంది. రీసెంట్ టైమ్స్లో అన్ని మెటల్స్ అయితే బాగా ఫాలో అవుతుంది, క్రూడ్ కూడా బాగా ఫాలో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో ఏ సెక్టర్స్ పైన అంటే మెయిన్గా ఏవి ఫోకస్ చేయొచ్చు మనం ఇన్వెస్ట్ చేయడానికి మనం చూస్తే చాలా వరకు డొమెస్టిక్ అంటే కన్జంప్షన్ బేస్డ్ కంపెనీస్, డొమెస్టిక్ రిలేటెడ్ కంపెనీస్ ఏమైనా ఉంటే అంటే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయకుండా ఇంకా వేరే ఏమీ లేకుండా మన ఇండియా బేస్డ్ మాత్రమే ఉండే కంపెనీస్ని ఫోకస్ చేయండి అన్నట్లు చెప్తున్నారు. అంటే ఇంకా అన్సర్టనిటీ ఉంది. అంటే ఇప్పుడు చెప్పాలంటే అంటే వేరే ఆటో పార్ట్స్ పైన కానీ, టెక్స్టైల్స్ కానీ, కెమికల్స్ పైన కూడా మనకి టారిఫ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అంటే కంపెనీస్ అయితే పాస్ ఆన్ చేస్తాయని చెప్తున్నారు. అది అంటే ఇంకా అన్సర్టనిటీ ఏది క్లియర్గా లేదనమాట. చైనా కన్నా ఇండియా పైన టారిఫ్స్ అయితే తక్కువ ఉంది. అన్నింటిలో కూడా పాజిటివ్, డెఫినెట్గా పాజిటివ్ చెప్పాలంటే. కానీ ఇంకా అన్సర్టనిటీ ఇంకా క్లియర్గా లేదు కాబట్టి మనకి డొమెస్టిక్ బేస్డ్ కంపెనీస్ అయితే ఇన్వెస్ట్ చేసి ఉండండి అన్నట్టయితే చెప్తున్నారు. దానిలో డొమెస్టిక్ బేస్డ్ కంపెనీస్ మనం చూస్తే రైల్వేస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇన్ఫ్రా, పవర్, సిమెంట్ ఇవన్నీ అంటే మనకి ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ స్టాక్స్ అయితే బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి వీటిని ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా సెలెక్టెడ్ కన్జంప్షన్ ఆటో, ఇంకా ట్రావెల్, డ్యూరబుల్స్, డిస్క్రిషనరీ, పిఎస్యు బ్యాంక్స్, ఇంకా పిఎస్యు కంపెనీస్ ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ఇంకా బ్యాంక్స్ అయితే మెన్షన్ చేయాలి. పిఎస్యు బ్యాంక్స్ ఉన్నారు, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మంచి అట్రాక్టివ్ అంటే చెప్పాలంటే అంటే బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఉన్నాయి చెప్పాలంటే. రీసెంట్ టైమ్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగానే ఉన్నాయి. మనకి ప్రైవేట్ బ్యాంక్స్ రీసెంట్గా మనం చూస్తే లిక్విడిటీ అయితే పెంచుతున్నారు. మనకి మన ఆర్బీఐ కానీ ఎవ్రీథింగ్ మనకి బ్యాంకింగ్ సిస్టమ్ మనకి బెటర్గా అవుతుంది కాబట్టి బ్యాంక్స్ సేఫ్ బెట్ చెప్పాలంటే. ప్రజెంట్ టైమ్స్లో అయితే మనకి బ్యాంక్స్ అయితే కొంచెం ప్రైవేట్ లార్జ్ బ్యాంక్స్ అయితే కొంచెం సేఫ్ బెట్. మనకి అంటే అంత ఫాస్ట్గా గ్రో అవ్వకపోయినా కూడా స్టాక్ ప్రైజెస్ మనకి కొంచెం సేఫ్ బెట్ ఉంటుంది. అండ్ రీసెంట్గా నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా రివర్సల్ స్టార్ట్ అవుతుంది అనే టాక్ అయితే విన్నాను నేను. అది మనకి ఇంకా క్లారిటీ లేదు, దాని నుంచి నేను డీప్గా స్టడీ చేయలేదు. ప్రజెంట్ అయితే నేను బ్యాంక్స్ అయితే నేను హోల్డ్ చేయట్లేదు, హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ఓవరాల్గా బ్యాంక్స్ అయితే బాగున్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే బాగున్నాయి. మనకి ఓవరాల్గా మనం చూస్తే ఇండియా అయితే చాలా బెస్ట్ పొజిషన్లో అయితే ఉంది చెప్పాలంటే. యూఎస్ మార్కెట్సే కొంచెం ఇంకా అది అన్సర్టనిటీ అయితే ఉంది. మన ఇండియా ఆల్రెడీ చెప్పాలంటే మనకి లాస్ట్ 6 months నుంచి స్టాక్ మార్కెట్ బాగా ఫాలో అయ్యి మంచి జోన్స్లో అయితే ఉన్నాం చెప్పాలంటే. కానీ గ్లోబల్ మార్కెట్స్ బాగాలేకపోతే మన ఇండియన్ మార్కెట్స్ కూడా పెరగవు చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ రెసిషన్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ పైన కూడా పడతాయి. మొత్తం గ్లోబల్ అన్ని కంట్రీస్ కూడా పడతాయి కాబట్టి మనకి స్టాక్ మార్కెట్ అంత అంటే పడకపోయినా కూడా మనకి కన్సోలిడేషన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. మెయిన్గా మనకి క్లారిటీ రావాలి, ఈ ట్రంప్ టారిఫ్స్ పైన క్లారిటీ రావాలి. అది ఎంత త్వరగా వస్తే మనకి అంత బెనిఫిట్. అంతవరకు మనం ఈ స్లో డౌన్ కానీ స్టాక్ మార్కెట్లో మనకి డౌన్ఫాల్ అని చెప్పను, మెయిన్గా కన్సోలిడేషన్ అయితే జరుగుతుందన్నమాట. మనకి ప్రజెంట్ వాల్యుయేషన్స్ అన్నీ బాగానే. మన ఇండియాలో పాజిటివ్స్ మనం చూస్తే ఈ టారిఫ్స్ వల్ల మనకి ఇండియానే బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. అంటే అదర్ కంట్రీస్ కన్నా మన ఇండియా అంటే బెటర్గా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మనం చూస్తే డాలర్ ఇండెక్స్ పడిపోయింది, 101.6 అయితే వచ్చింది. మనకి అది మంచి పాజిటివ్ చెప్పాలంటే. మన రూపీ వాల్యూ అయితే పెరుగుతుంది కదా. అండ్ అదే కాకుండా బాండ్ డీల్స్ కూడా మనకి చూస్తే అది కూడా డౌన్ అవుతున్నాయి. మన 3.6 నుంచి 4%కి అంటే పడ్డాయి చెప్పాలంటే. అండ్ క్రూడ్ ప్రైజెస్ కూడా మనకి తగ్గుతూ ఉందన్నమాట. ఇవన్నీ మన ఇండియాకి బెనిఫిట్ ఇవి చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్స్కి. మనకి షార్ట్ టర్మ్లో మనకి న్యూస్ బేస్డ్ వల్ల ఏమైనా మనకి ఇలాంటి వస్తూ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో మనం చూస్తే ఇండియన్ గ్రోత్ స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ మెయిన్గా మనకి యూఎస్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి, అన్ని కంట్రీస్ కూడా డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి అది రెసిషన్ రాకుండా ఉండాలని మన దేవుడిని కోరుకోవాలి చెప్పాలంటే. త్వరగా ఈ నెగోషియేషన్స్ జరిగి అన్నీ కూడా సెటిల్ అయితే మనకి మార్కెట్ మళ్ళీ చాలా బాగా పెరుగుతాయి. కానీ అంతవరకు మనం పెయిన్ భరించాలి. అది 6 months 1 year మనకి కరెక్ట్గా చెప్పలేము. కానీ అట్లీస్ట్ మనం ఈ 5 years మనం దాంట్లో హోల్డ్ చేసి ఉంటే, ఈ ట్రంప్ పీరియడ్లో
డెఫినెట్గా అసలు ఎండింగ్ కల్లా డెఫినెట్గా మన స్టాక్ మార్కెట్లో మంచి అంటే బూమ్ ఆయన చెప్పినట్లు బూమ్ అయితే చూపిస్తాడు అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పేషెంట్గా మనం అయితే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువైనట్లు అనుకుంటున్నాను. అండ్ ఓకే, ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. అండ్ టెలిగ్రామ్లో ఎవరైనా యాడ్ కాకుండా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. ఇమ్మీడియట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను మన టెలిగ్రామ్ ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.